ఎవరు పంపించారు? ఎవరు పంపించారు? తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఓ వ్యక్తి జేబులో కత్తి పెట్టుకుని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వద్దకు వెళ్లడం కలకలం రేపింది. అతడు వైసీపీ కార్యకర్త అని, సుధీర్పై హత్యాయత్నం చేయడానికి వచ్చాడని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. సుధీర్ రెడ్డి సైతం ప్రెస్ మీట్ పెట్టి ఇదే విషయం చెప్పారు. మీ వైసీపీ మనుషులు 2-3 రావడం జరిగింది. దాంట్లో ఒకడు నా దగ్గర వచ్చి సెల్ఫీ పక్కన మన రవణ ఇంకా బాలాజీ ఉంటే వాళ్ళు సెల్ఫీలు అడిగారు, సుధీరంతో ఒక సెల్ఫీ అని. అతన్ని తీసుకొచ్చి సెల్ఫీ ఇప్పించే క్రమంలో అతని జోబులో కత్తి ఉంది. ఆ కత్తి ఎందుకు తీసుకొచ్చినారు వైసీపీ నాయకులు? ఒక నా మీద అటెంప్ట్ మర్డర్ ఈరోజు ఎందుకు జరుగుతూ ఉంది అంటే ఓడిపోతున్నామని తెలిసి ఈయన్ని పొడిస్తే సింపతి నాకు వస్తారా పిచ్చోడా? పోనీ నేను పోయాననుకో ఫ్రీగా ఎమ్మెల్యే, మా వైఫ్ ఎవరు ఎమ్మెల్యే అవుతారు, మా అమ్మన వైఫ్, ఖర్చు లేకుండా. అది కూడా తెలివి లేకుండా మనుషుల్ని పంపించి పొడిపిస్తాము, లేకుంటే కాలు తీపిస్తామంటే ఏమి నీ వెనకాల ఉన్న బ్లేడ్ బాబ్జీ బ్యాచ్ ఉన్నాం ఏంది? ఇక్కడ బొజ్జల సైన్యం ఇక్కడ వాడిని తాట తీసి పోలీస్ స్టేషన్లో పెట్టినాం, 2 టౌన్లో వాళ్ళని అప్పగించినాం. ఇట్లా చిల్లర వ్యవహారాలుకి భయపడే వ్యక్తి కాదు సుధీర్ రెడ్డి. మాకు మా సైన్యం ఉంది. ఇంకా వాళ్ళని కొట్టేటోడు కొట్టకుండా ఏదో మందులు ఇచ్చి తీసుకొని స్టేషన్లో పెట్టినాం, లేకుండా వాడు కాలు తీసి ఉంటే ఎవరు బాధ్యులు? మళ్ళా అక్కడికి వచ్చి ఎవరో చెప్తా ఉంటారు అతనికి అప్పుడే ఫుల్ తాగుండాడంట, అందుకు వచ్చినాడు. పొడిచేటోడు రేపు చేసేవాడు తాగకుండా ఊటిని గుడికి వేస్తాడా? అది కూడా తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇంకా మేము అక్కడ పోయి ప్రచారం చేస్తుంటే, ఈ జైశ్యామ్ కదా, జైశ్యామ్ వీధిలో ప్రచారం చేస్తుంటే ఈ రకంగా కూరగాయల బండికి ఈ సిద్ధము. శ్రీకాళహస్తి నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న బొజ్జల సుధీర్ రెడ్డి పట్టణంలోని 5వ వార్డులో బుధవారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆ సమయంలో స్థానిక నాయకులతో బొజ్జల సుధీర్ రెడ్డి సెల్ఫీ తీసుకుంటూ ఉండగా మహేష్ కుమార్ అనే వ్యక్తి తాను కూడా సెల్ఫీ దిగేందుకు పక్కనే వచ్చి నిలబడ్డాడు. సుధీర్ రెడ్డితో కరచాలనం చేయాలని ప్రయత్నించాడు. అయితే అతడి జేబులో కత్తిని సుధీర్ రెడ్డి గమనించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు వెంటనే అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మహేష్ కుమార్ వైసీపీ కార్యకర్త అని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు మహేష్ కుమార్కు ఏ పాపం తెలియదని, అతడు తాగుబోతని భార్య చెబుతోంది. వేరే వ్యక్తితో గొడవపడి అతడి మీద కోపంతో జేబులో కత్తి పెట్టుకుని తిరుగుతున్నాడని వెల్లడించింది. ఆయన తాగుబోతు. నిన్న ఊర్లో జాతర జరిగింది. ఆ జాతరలో తాగి ఆ గొడవలు ఏదో జరిగినాయి. ఆ గొడవల్లో ఈయన ఎవరో కొట్టారు. ఈయన కొట్టిన ఆయన మీద దీంతో ఆయన తాగేసిన మైకంలో ఆయన మైండ్ సరిలేక ఏదో జోబిలో కత్తి పెట్టుకుంది. అది పనికిరాని కత్తి, ఇంట్లో పనికిరాదని మూలేసింటే దాన్ని ఎత్తుకొని తిరగతా అన్నాడు. ఎంత లోపల మా వార్డులో పార్టీ మీటింగ్ జరుగుతాండే ఊరికి ఆడికి వెళ్ళాడు. ఆ టీడీపీ వాళ్ళు ఈయన జోబిలో కత్తి చూసి నువ్వు పార్టీలోకి కత్తి పెట్టుకొని వచ్చినావు అనేసి అని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో వేశారు. ఈయన పక్కా తాగుపోతాడు సార్. ఇప్పటికి 3 ఏళ్ల నుంచి నేను పడతాను బాధ. ఈ తాగుపోతే మానిపించడానికి నేను చెన్నై పాసంలో కూడా చేర్పించినాను, అయినా కానీ ఈయన మారలేదు. అంత లోపలే మాది అసలు ఈ ఊరు కూడా కాదు సార్, చంద్రగిరి నుంచి ఇంకా నేను ఇది మా అమ్మగారు ఊరు. ఈ మాదిరి గొడవలు పడి నేను ఇక్కడికి వచ్చేస్తే నా వెనకాలే వచ్చేస్తున్నాడు. వచ్చి కూడా 2 నెలలే అయింది సార్. దీనికి ఈ పార్టీల గొడవలకి దీనికి ఆయనకి ఎలాంటి సంబంధము లేదు సార్.
అంటే కత్తితో అటాక్ ఏమన్నా? అటాక్ అంతా ఏమీ లేదు, ఊరికే జోబీలో కత్తి పెట్టుకున్నాడంట. పక్కన వెళ్ళి సెల్ఫీ తీసుకోవడం కోసం పక్కన వెళ్ళి నిలబడుకున్నాడు. ఈయన జోబీలో చేయి పెట్టే గురికి వీళ్ళు జోబీలో కత్తి చూసి అంటే నువ్వు అటాక్ చేయడానికి వచ్చావా అనేసి తీసుకొచ్చేసారు అంతే. ఎప్పుడు జరిగిందమ్మా ఇదంతా? ఇది పొద్దున జరిగింది సార్. అసలు జరిగిన సంగతి కూడా నాకు తెలియదు వీళ్ళ ఇంటికి వచ్చేంత వరకు. నేను పిల్లల్ని స్కూల్ దగ్గరికి డ్రాప్ చేసి వెళ్ళి వచ్చే గుదికి ఇదంతా జరిగింది. ఈయన వచ్చి ఇంట్లో పడుకున్నాడు. అంత లోపలే వీళ్ళందరూ వచ్చి ఇంటికాడికి వచ్చి ఈయన తీసుకొని వచ్చేసారు పోలీస్ స్టేషన్. అంటే వైసీపీ వాళ్ళమంటే వీళ్ళు పుట్టుక నుంచి అక్కడ చంద్రగిరిలో వీళ్ళ బాబాయ్ వాళ్ళతో ఆయన చెవిరెడ్డి భాస్కర్ వీళ్ళు కొంచెం మేలు చేస్తున్నారు సార్. ఆ అభిమానం అనేది ఎవరికైనా ఉంటుంది పార్టీ తరఫున. అందువల్ల ఈయన నేను వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ అని చెప్తా ఉంటాడు. అంతేగాని అదే పనిగా పార్టీలు గొడవల్లో దూరి మర్డర్లు చేసే అంత లేదు సార్. ఆయన మేమేదో మధ్య తరగతి వాళ్ళం, 2 ఆడబిడ్డలు పెట్టుకొని మేము సాకుంటాను. అంతేగాని ఇంత మర్డర్లు చేసి కత్తులు ఎత్తుకొని పార్టీ వాళ్ళని చంపే అంత గొడవలు ఏమి లేవు సార్ అక్కడ. కాకపోతే చిన్నప్పటి నుంచి వీళ్ళకి మేలు చేశారు కాబట్టి ఆ వైఎస్ఆర్సీపీ అంటే కొంచెం అభిమానం ఉంది. ఆ అభిమానం మీద ఈయన నేను వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ అని చెప్పుకుంటాడు. అంతేగాని పార్టీలకి ఈయనకి అసలు ఎలాంటి సంబంధము లేదు. ఊరికే పైకి ఓటు వేస్తాడు వైఎస్ఆర్, అంతేగాని ఇంకా అంత మించి ఏం లేదు సార్. అంటే బేసిక్ గా ఓటు ఎక్కడ ఉన్నది అతనికి? చంద్రగిరిలో సార్. అసలు కాళహస్తికి ఆయనకి సంబంధమే లేదు. నేను వచ్చేస్తే గొడవలు పడి నా వెనకాల వచ్చాడు. అంతేగాని కాళహస్తిలో ఈ గొడవలు కానీ పార్టీలు కానీ అసలు ఆయనకి ఏం తెలీదు. ఆయనకి ఎట్లాంటి సంబంధము లేదు సార్.